అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలను కొందరు కావాలనే దూరం పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తీవ్రంగా మండిపడ్డారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి హరిప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమను రత్నాల సీమగా తీర్చిదిద్దేందుకు స్వర్గీయ ఎన్టీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈరోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన కారణ జన్ముడు పద్మశ్రీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి 30 సంవత్సరాల వర్ధంతి సందర్భంగా తెలుగువారు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి తెలుగుదేశం పార్టీ స్థాపించి అతి కొద్ది కాలంలోనే ముఖ్యమంత్రి అయి ఈ దేశానికే ఒక దిక్సూచిగా ఉన్న మహానుభావుడు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకైతేనేమి సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రతి పేదవాడు కూడు గూడు గుడ్డ ఉండాలని చెప్పి ఈ పార్టీని స్థాపించాను, బీసీలకు అండగా ఉంటాను, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాను, సామాజిక న్యాయం పాటిస్తానని చెప్పిన మహావ్యక్తి. అటువంటి వ్యక్తి మనం ఎవరు ఊహించిన విధంగా 30 సంవత్సరాల కిందట చనిపోవడం అందరూ కూడా దిగ్భ్రాంతి చెందడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ప్రతి తెలుగువాడు కూడా తెలుగు వారిని కాపాడి తెలుగు జాతిని దేశాల్లో విదేశాల్లో కూడా ప్రఖ్యాతిగా తెచ్చిన మహానుభావుడిని ఈ దినం నివాళులు అర్పించడం జరిగింది.